హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఒకసారి బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ బటన్ని నొక్కిరండి. మన వైఫై రౌటర్ సిగ్నల్ ఇంక్రీజ్ చేయడానికి మన దగ్గర ఉన్న పాత రౌటర్ని యూస్ చేసి మన వైఫై సిగ్నల్ ఇంక్రీజ్ చేయవచ్చు. ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, చూడండి. మీకు ఒక సింపుల్ 2 సెట్టింగ్స్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇది నా దగ్గర ఉన్న ఓల్డ్ రౌటరు, ఎయిర్టెల్ కంపెనీది. ఇది యూజ్ చేయట్లేదు ప్రస్తుతానికి. దీన్ని ఎక్స్టెండర్గా యూజ్ చేయడం మీకు చెప్తాను, చూడండి. ఒక ల్యాన్ కేబుల్ అనేది తీసుకోండి. నా దగ్గర అయితే ఈ ల్యాన్ కేబుల్ అనేది ఉంది. మెయిన్ రౌటర్ నుండి ఎక్స్టెండర్ రౌటర్కి ఈ విధంగా ల్యాన్ పోర్ట్స్లో కనెక్ట్ చేయండి. ఏ ల్యాన్ పోర్ట్ అయినా ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ఈ విధంగా ల్యాన్ పోర్ట్ అనేది 2 సైడ్స్ కనెక్ట్ చేసుకోండి. చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో చూపించినట్టుగా డీటెయిల్గా ఏ ల్యాన్ పోర్ట్ అయినా ప్రాబ్లం అనేది ఉండదు. కనెక్ట్ చేసుకోండి. ఇలా ప్రాపర్గా ల్యాన్ పోర్ట్స్ని 2 సైడ్స్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మన యొక్క క్రోమ్ బ్రౌజర్లోకి ఇప్పుడు వెళ్దాం. నా యొక్క క్రోమ్ బ్రౌజర్లో నేను యూట్యూబ్ అనేది సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసి చూస్తాను ఇంటర్నెట్ వస్తుందో లేదో చూడండి. ఇంటర్నెట్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వటం లేదు. ఇంటర్నెట్ రావట్లేదు, కనెక్ట్ కాలేదు. ఎందుకంటే మన యొక్క సెట్టింగ్స్ అనేది ఇందులో చేయలేదు కాబట్టి. చూడండి, నా యొక్క రౌటర్లో నో కనెక్టెడ్ ఇంటర్నెట్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ని ఏ విధంగా చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను, చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ప్రాపర్గా మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి రౌటర్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఐపీ అడ్రస్ మరియు పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఐపీ అడ్రస్ పాస్వర్డ్ని మన యొక్క క్రోమ్ బ్రౌజర్లో ఈ విధంగా టైప్ చేయడం ద్వారా రౌటర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. రౌటర్ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత అందులో అడ్మిన్ అని ఇవ్వాలి. నా రౌటర్లో అలాగే ఉంది, అడ్మిన్ అని ఇస్తున్నాను. అగైన్ కింద పాస్వర్డ్లో వచ్చి పాస్వర్డ్ అనే ఉంది నా రౌటర్ వెనకాల. నేను సేమ్ అదే ఇక్కడ ఇస్తున్నాను. అప్పుడు రౌటర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, నా రౌటర్ పేజ్ అనేది ఓపెన్ అయింది. చూసారు కదా, నా యొక్క రౌటర్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. దీంట్లో సెట్టింగ్స్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను. ప్రతి ఒక్క రౌటర్లో సేమ్ ఇలానే ఉంటుంది. ల్యాన్లోకి వెళ్ళండి. ల్యాన్లోకి వెళ్ళిన తర్వాత డిహెచ్సిపి ఆప్షన్కి రండి. డిహెచ్సిపి ఆప్షన్కి వచ్చాక ఇక్కడ నన్ అనే ఆప్షన్ ఉంటుంది. నన్ను క్లిక్ చేయండి. లేదా మీ రౌటర్లో ఆఫ్ అని అనిపిస్తుంది, ఆఫ్ చేయండి. ఎనీథింగ్. నన్ను పైన క్లిక్ చేసి అప్లై చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక సెట్టింగ్స్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. దెన్ అనదర్ సెట్టింగ్స్ మీకు చెప్తాను, చూడండి. ఇప్పుడు అనదర్ సెట్టింగ్ వచ్చి ల్యాన్ ఇంటర్ఫేస్ సెట్టింగ్స్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాని యొక్క ఐపీ అడ్రస్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. నేను 1 తర్వాత 11 యాడ్ చేసి అప్లై చేంజెస్ మీద క్లిక్ చేస్తాను, చూడండి. అప్లై చేంజెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. ఐపీ అడ్రస్ అనేది చేంజ్ చేసిన తర్వాత మన యొక్క రౌటర్ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మళ్ళీ న్యూ పేజ్ తీసుకొని మనం ఇప్పుడు ఏ అయితే ఐపీ అడ్రస్ ఇచ్చామో 11 యాడ్ చేసాం కదా, అలాగే లాస్ట్లో 11 యాడ్ చేయడం ద్వారా చేంజ్ అయిన ఐపీ రౌటర్ అడ్రస్ని చూడవచ్చు. చూడండి, ఇప్పుడు కొత్త ఐపీ అడ్రస్తో మన యొక్క రౌటర్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఈ విధంగా చూడండి, సెట్టింగ్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఒకసారి సెట్టింగ్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకుందాం. ఒకసారి నేను చేసిన సెట్టింగ్స్ అనేది పర్ఫెక్ట్గా చేంజ్ అయ్యాయి. ఇలా ఈ సెట్టింగ్స్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవడం ద్వారా ఎటువంటి ఫ్లక్చువేషన్స్ రాకుండా ఇంటర్నెట్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. నేను చూపిస్తాను, చూడండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ టక్కన కొట్టండి. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రాపర్గా కనెక్ట్ అయింది మన యొక్క ఎయిర్టెల్ జీరో టచ్ న్యూ రౌటర్కి. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. సర్చ్ బార్లో యూట్యూబ్ నేను సెర్చ్ చేశాను. ఇంటర్నెట్ అనేది చాలా ప్రాపర్గా వర్క్ అవుతుంది, చూడొచ్చు మీరు. ఇలా మీ దగ్గర ఉన్న పాత వైఫై రౌటర్ని ఎక్స్టెండర్గా యూజ్ చేయొచ్చు. నా దగ్గర అనదర్ రౌటర్ అనేది ఉంది, చూపిస్తాను, చూడండి. దీన్ని ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలో చెప్తాను, చూడండి. సేమ్ టు సేమ్, బట్ సెట్టింగ్స్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటాయి, కానీ సేమే. ఒక ల్యాన్ కేబుల్ తీసుకొని ప్రాపర్గా కనెక్ట్ చేసుకోండి 2 సైడ్స్. మెయిన్ రౌటర్ నుండి ఎక్స్టెండర్ రౌటర్కి ఈ విధంగా కనెక్ట్ చేసుకోండి ప్రాపర్గా. ఏ పోర్ట్ అయినా ప్రాబ్లం లేదు. 1 పోర్ట్ ఆర్ 2nd పోర్ట్ ఆర్ 3rd పోర్ట్ ఆర్ 4th పోర్ట్, ఏ పోర్ట్ అయినా ప్రాబ్లం లేదు, కనెక్ట్ చేసుకోండి. ఇలా ప్రాపర్గా కనెక్ట్ చేసుకోండి. వైఫై రౌటర్ నుంచి ఎక్స్టెండర్ రౌటర్కి ఈ విధంగా ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ముందుగా మన యొక్క క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మన యొక్క రౌటర్ ఐపీ అడ్రస్ అనేది ఇద్దాము. నేనైతే 192.168.1.12 ఆల్రెడీ నేను చేంజ్ చేశాను. అగైన్ నేను సేమ్ ఇచ్చుకుంటున్నాను. అడ్మిన్ నా రౌటర్లో అదే ఉంది బ్యాక్ సైడ్. ఆల్రెడీ సెట్టింగ్స్ అనేది నేను చేంజ్ చేశాను, కాకపోతే మీకోసం ఒకసారి చూపించడానికి కోసంగా నేను ఈ విధంగా చేస్తున్నాను. ల్యాన్ సెట్టింగ్స్లోకి రండి. ల్యాన్ సెట్టింగ్స్లోకి వచ్చాక డిహెచ్సిపి ఎనేబుల్ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్లో నుంచి డిసేబుల్ చేసి సేవ్ చేసేయండి. అండ్ ఐపీ
అడ్రస్ ఉంది కదా! దాన్ని చేంజ్ చేయండి. 112గా చేంజ్ చేసుకోండి. ఈ విధంగా చేంజ్ చేసుకోవడం ద్వారా సెట్టింగ్స్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క ఇంటర్నెట్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. జస్ట్ ఈ సింపుల్ 2 సెట్టింగ్స్ ద్వారా మీ యొక్క రూటర్‌ని ఎక్స్టెండర్ రూటర్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏ రూటర్ అయినా పర్వాలేదు. సేమ్ ఈ 2 సెట్టింగ్స్‌ని ప్రతి ఒక్క రూటర్‌లో ఉంటాయి. దీన్నే సేమ్ సెట్టింగ్స్‌ని ప్రతి ఒక్క రూటర్‌లో సెట్టింగ్స్ చేయడం వల్ల మీ యొక్క రూటర్ అనేది ఎక్స్టెండర్ రూటర్‌గా కన్వర్ట్ అవుతుంది. మన యొక్క వైఫై ఎక్స్టెండర్ ప్రాపర్‌గా కనెక్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. నాకైతే కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నాను చూడండి. యూట్యూబ్‌ని సెర్చ్ చేశాను. ఇంటర్నెట్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది చూడండి. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్‌ని టక్కన కొట్టండి. ఈ వీడియో పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఏసుకోండి.